కామారెడ్డిలో ఓడించింది బీజేపీ అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలన్నారు కిషన్ రెడ్డి. రాజకీయాలు మానుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైతే మంచిది అంటున్న కిషన్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు ఈరోజు సిరిసిల్లలో కేసీఆర్ కామెంట్లను? ఈరోజు కేసీఆర్ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. వారికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడవచ్చు, తప్పలేదు. కానీ ఆయన మర్చిపోయినట్టుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ ఓడించింది ఆయనను. ఆ విషయం మర్చిపోయినట్టుంది. కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారిని గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ ఓడించింది. అది కూడా మర్చిపోయినట్టుంది. కేసీఆర్ కూతురును కూడా ఓడించినటువంటి పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడడం ఏదవుతుందో, ముందున్నది ముసళ్ళ పండుగ, ఇంకా నెల రోజులే ఉంది కదా. జూన్ 4వ తేదీన డబ్బాలు ఓపెన్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో, నరేంద్ర మోడీ గారి సత్తా ఏందో ఈరోజు మరి కేసీఆర్ కుటుంబానికి తెలుస్తుంది. కాబట్టి దుందుడుకు విధానాలతో మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ భయపడే ప్రసక్తి లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలు మీకు కర్రు కాచి వాత పెట్టారు. అయినా మీ అహంకారం తక్కలేదు. మీరు ఇంకా అధికారంలో ఉన్నటువంటి భావిస్తూ ఉన్నారు. మరి వచ్చేటువంటి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మీకు పార్టీకే అడ్రస్ ఉండదు. వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో మీ పార్టీ అవసరము తెలంగాణకు లేదు. మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. మీరు ఆ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. అసలు మీ పార్టీ ఆవశ్యకతనే తెలంగాణ లేదు. ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకొని ఫామ్ హౌస్కే కుటుంబంతో సహా పరిమితమైపోయి అక్కడేదో మరి ఒక ఎకరానికి 3 కోట్లు 4 కోట్లు వస్తున్నాయని చెప్పాడు. ఆ వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది, దోచుకున్నది చాలు. కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు 100 సీట్లు కానీ కనీసం రాలేదు, ఈ పార్టీకి డిపాజిట్లు కొన్నిసార్లు రాలేదు అంటున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది మరి? నేను ఇప్పుడే చెప్తాను, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లలో డిపాజిట్ వస్తుందో ఆలోచన చేసుకోవాలి. ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఈరోజు గత శాసనసభ ఎన్నికల్లో మీరు చెప్పారు కదా, మమ్మల్ని విమర్శించారు కదా, మీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఇప్పుడు? అది ఆ సంగతి చూసుకోవాలి. ముందైనా తెలంగాణ ప్రజలు కొంతమంది విశ్వాసంతో మీకు ఓటేస్తే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, ఎక్కడ పోతున్నారు? అది చూసుకోకుండా భారతీయ జనతా పార్టీని ఆయన విమర్శించడం ఏంటి? నీ పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకో ధైర్యం ఉంటే అది నీ బాధ్యత, కనీస బాధ్యత. నువ్వు ప్రజల ముందు చెప్పావు, ప్రచారం చేశావు, మా ఎమ్మెల్యేలు సొక్కమైన ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు చాలా బంగారం లాంటి ఎమ్మెల్యేలు, మాకు ఓటేమని చెప్పావు కదా. మీ సొక్కమైన ఎమ్మెల్యేలు ఇప్పుడు మిమ్మల్ని వదిలి ఎందుకోతున్నారు? అది చూసుకోకుండా మమ్మల్ని విమర్శిస్తే ఎందుకు? మధ్యలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్స్లో గెలుస్తాము. భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తామంటున్నారు. కామెంట్ చేసిన కేసీఆరే తన పార్టీ భవిష్యత్తు తాను చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కెమెరా పర్సన్ శేషుతో లక్ష్మీకాంత్, టీవీ 9 హైదరాబాద్.